అట్లాంటప్పుడు మనకి లాస్ అవుతుంది కదా! 8%, 11% అంటే చాలా ఎక్కువ కదా అనిపించింది నాకు. మీరు ఒకవేళ కానీ లలితాలో ఎక్స్‌చేంజ్ చేస్తుంటే ఓల్డ్ గోల్డ్ అనేది చూసుకొని ఎక్స్‌చేంజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి స్పెషల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో, ఈరోజు వీడియోలో అయితే నేను నిన్న కొంచెం సిల్వర్ షాపింగ్, అలాగే గోల్డ్ షాపింగ్ అనేది చేశాను. సో, ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ప్రెజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒక 2, 3 షాప్స్ తిరిగాను. సో, వీటి కంపారిజన్ అయితే చెప్తానండి. ఎక్కడ ఎలా ఉందని చెప్పేసి. అంటే ముందుగా అయితే నేను అమెజాన్ నుంచి కొన్ని డ్రెసెస్ తీసుకున్నాను. సో, ఫస్ట్ నేను తీసుకున్నది అయితే ధృవి ట్రేడ్స్ నుంచి ఈ కార్డ్ సెట్ తీసుకున్నానండి. ఇది కాలర్ నెక్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ బటన్ అయితే ఇది ఓపెన్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా మనకి షో బటన్స్ అనమాట. 3/4 హ్యాండ్స్ అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ ప్యాంట్ సెట్ కూడా వస్తుంది. మనకి ట్రావెలింగ్ కి అండ్ డైలీ వేర్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది సైడ్ యాడ్ చేస్తాను, మీకు క్లియర్ గా ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను కాసుల పేరు తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇది నాకు బాగా అనిపించిందండి. అసలు అంటే పిచ్చిదాలాగే అనిపించట్లేదు, బాగుంది. ఇది జస్ట్ నాకు 200-250 రూపీస్లో వచ్చేసింది అనమాట. యూబెల్లా బ్రాండ్ నుంచి అనమాట. సో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఇది లైట్ కలర్ అయ్యేసరికి మీకు పెద్దగా కనిపిస్తున్నట్లేదు, బట్ బాగుందండి. సో దగ్గరగా పెట్టి చూపిస్తానండి, మీకు కూడా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట కాసుమాల. చూడడానికి మనకి రియల్గా ఉన్నట్టే ఉందండి, పిచ్చితనం అసలు అనిపించట్లేదు. బాగుంది, వెయిట్ కూడా పెద్దగా లేదు కానీ నార్మల్గానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ వన్ సైడ్ లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. సో అంతా కూడా కాసు, లక్ష్మీ కాసు ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ గోల్డ్లో ఎలా అయితే డిజైన్ ఇస్తారో సైడ్ లీవ్స్ లాగా, సో అట్లానే ఇచ్చారు. మనకి ఇది వెనక హుక్ అట్లా ఏముండదండి. బ్యాక్ ఇట్లాంటి చైన్ వస్తుంది అనమాట, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో బ్యాక్ వచ్చేసరికి ఇట్లా చైన్ వస్తుంది అంతే, ఇట్లా జస్ట్ వేసుకోవడమే. నెక్స్ట్ అయితే నేను ఎంఐఎక్స్ నుంచి ఒక కుర్తీ తీసుకున్నానండి. సో ఇది అమెజాన్ బ్రాండ్ అనమాట. బాగుంది. నేను మొన్న మీకు బ్లాక్ చూపించాను కదా, 230 రూపీస్కి ఎలా అయితే వచ్చిందో ఇది కూడా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. ఇది మొత్తం కూడా ప్రింటెడ్ అనమాట. అయితే చాలా బ్రీతబుల్ గా ఉంది, బాగుంది. అండ్ కింద హ్యాండ్స్ కూడా మనకి చిన్న ప్యాచ్ అనేది ఇచ్చారు. సో 3/4 హ్యాండ్స్ అండ్ డ్రెస్ అయితే నార్మల్ డ్రెస్ అండి, కట్ అయితే కాదు, ఏ లైన్ కుర్తీస్ అనమాట. ఇట్లా ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ అయితే ప్లెయిన్ వస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఒక డ్రెస్ సెట్ తీసుకున్నానండి, కుర్తీ విత్ దుప్పటా సెట్. చాలా బాగుంది, చాలా నచ్చి తీసుకున్నాను. ఇది బెనారస్ లో నేను చూసాను ఇలా మల్టీ కలర్, బట్ ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ ఏనండి. సో దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది, చూసారా? చాలా బాగుంది కదా, వేసుకున్నా కూడా చాలా బాగుంది. మా సిస్టర్కి అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, చాలా సాఫ్ట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా పిల్లలు కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు. ఇట్లా బ్లూ కలర్ ఇచ్చారు కదా, సో అదే. అంటే కింద అయితే మనకి అన్ని మల్టీ కలర్ కాంబినేషన్ అయితే ఉంది. ఎల్లో, రెడ్, ఇంకా ఆరెంజ్, మెరూన్ కాదు, వైన్ కలర్, సో అట్లా అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా సేమ్ ఉంటుందండి. కింద వచ్చేసరికి ఇట్లా ఉంటుందన్నమాట. కింద అయితే ఒక బార్డర్ అనేది ఇచ్చారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. సో దీనికి ప్యాంటు మనకు ఫ్రంట్ బ్లూ వచ్చింది కదా, సో ఆ కాంబినేషన్లోనే మంచిగా బ్లూ కలర్ ప్యాంట్ ఇచ్చారు. సో ఇది 2 సైడ్స్ కూడా పాకెట్ ఉంది, సారీ 1 సైడే పాకెట్ ఉందండి. అండ్ దుప్పటా కూడా చాలా బాగుందండి. మనకి కుర్తీ ఎలా అయితే ఉందో అంత ఫ్యాబ్రిక్ కాదు కానీ దానికన్నా కొంచెం తక్కువ క్వాలిటీ, బట్ చాలా బాగుందన్నమాట. మల్టీ కలర్ ఇది కూడా. మీకు వేసుకున్న సైడ్ యాడ్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు ఎంత బాగుంది లుక్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి శారీ తీసుకున్నానండి. ఇది కోటా శారీస్ అనమాట. కొంచెం పలచగా అనిపించింది నాకు, బట్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి అంతగా అనిపించదేమో. ఇది మనకి వైట్ కలర్ శారీ అనమాట. వైట్ కలర్ మీద ఆరెంజ్, పింక్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందండి. అండ్ మనకి పైన అయితే గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది మొత్తం పెయింటింగేనండి. అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. సో పళ్ళు డిజైన్ ఇట్లా ఉంటుంది, మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ అంతా కూడా. అండ్ ఇది బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా వచ్చిందనమాట. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుందండి, కాకపోతే కింద బార్డర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, పైన బార్డర్ అనేది కొంచెం లెంత్ తగ్గించారు. సో ఇదైతే ఎక్కువగా ఉంటుంది. సో మంచిగా అనిపిస్తుంది నాకు పెట్టుకున్నా కూడా. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా బాగుంది. సో ఇదేంటంటే మనకి రెడ్ ఆరెంజ్ కాంబినేషన్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇది కాస్ట్ కూడా మనకి 500 రేంజ్లో వచ్చేస్తుందండి శారీ. అండ్
చాలా బాగున్నాయి సారీస్ కూడా అమెజాన్‌లో. కాకపోతే మనం చూసి తీసుకోవాలి అంతే. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ చెప్పాను కదండీ! గోల్డ్ అవి తీసుకున్నానండి. పెద్దగా ఏం తీసుకోలేదండి. నాకేంటంటే పాపకి చెవుది ప్రాబ్లమ్ ఉన్నింది. అది వెనకాల తనకి కొంచెం పాచిపోయినట్టుగా అట్లా వస్తుందనమాట స్కిన్ అనేది. అది బాంబే స్క్రూస్ ఉంటాయి కదా! అవి పెట్టడం వల్ల నేను ఆల్రెడీ వీడియో పెట్టినట్టున్నాను. లేదా షూట్ చేశాను అనుకుంటా. మీకు ఇంకా పోస్ట్ చేయలేదేమో. ఒకవేళ పోస్ట్ చేయకపోతే తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, అలా వచ్చేస్తుంది. రింగ్స్ ఏంటంటే తనకి కొంచెం హ్యాంగింగ్స్ ఇప్పుడు నాకు ఎలా అయితే హ్యాంగింగ్స్ ఉన్నాయో అలానే తీసుకున్నాను. స్కూల్‌కి అది వద్దు అని చెప్పారు. అండ్ తనకు కూడా వద్దు అన్నట్టు అంది. అందుకని సింపుల్‌గా ఏదన్నా రింగ్స్ తీసుకుందాము 1 గ్రామ్‌లో అట్లాగా తనకి బావుంటుందని చెప్పేసి వెళ్ళాము. మెయిన్ పర్పస్ అయితే నాకు పట్టీలు తెగిపోయాయన్నమాట. సో, దానికోసం వెళ్ళాను. అండ్ అలాగే ఇది కూడా ఒకేసారి తీసుకుందామని రింగ్స్ అయితే తీసుకున్నానండి. నాకివి నచ్చాయి. తనకు పెట్టుకున్నా కూడా బావున్నాయి. జస్ట్ మనకి ఇది ఒక 1.3 గ్రామ్ అనమాట. 2 కలిపి కూడా 1.3 గ్రామ్‌లో మనకి వచ్చేసింది గోల్డ్ ఇది. ఇవైతే నేను లలితాలో తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను సారీ ఇక్కడ నాకు కళ్యాణ్ నగర్‌లో ఖజానా లేదు. నేను ఖజానా వెళ్ళాలంటే కంపల్సరీ మార్తల్లి వెళ్ళాల్సిందే. ఇంక అంత లాంగ్ వెళ్ళలేము. ఇక్కడ కళ్యాణ్ నగర్‌కెళ్ళిపోయాం ఫస్టు. పట్టీలకే కదా! అండ్ అందులో 1 గ్రామే కదా తీసుకుంటున్నాము ఇయర్ రింగ్స్. ఎక్కడైతే ఏముందిలే తీసుకుందామని వెళ్ళా. ఫస్ట్ జిఆర్‌టీకి వెళ్ళానండి. అక్కడ పట్టీలు చూసాను. సో, అంతకుముందు ఏంటంటే మనకి పట్టీల మీద వేస్టేజ్ అనేది లేదనమాట. ఇప్పుడు 5% వేస్టేజ్ అనేది పెట్టారు పట్టీల మీద. అండ్ దట్ టూ రింగ్స్ అడిగితే 22%, 23% చెప్పారనమాట వేస్టేజు. సో, జస్ట్ ఈ రింగ్స్‌కి 22%, 23% అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకు. ప్లెయిన్ గోల్డ్ మీద అంత అంటే ఎక్కువ అనిపించింది. సో, ఓకే వద్దని చెప్పేసి అనుకున్నాము. అండ్ యాంక్లెట్స్ అయితే నాకు ఒకటి నేను ఓల్డ్‌ది నాది తెగిపోయింది. నేను ఖజానాలోని తీసుకున్నాను. సో, అది ఇస్తే వాళ్ళు ప్యూరిటీ లేదని చెప్పారనమాట. సో, నాకు అది ఎక్స్‌చేంజ్ లేదు కదా! ఓకే. నాకు ఎట్లాగో నచ్చిన డిజైన్ కూడా అనిపించలేదని చెప్పేసి ఇంక నేను బయటకొచ్చేసాను. నేను ఖజానాలో తీసుకుందాంలే అనేసి. నెక్స్ట్ అయితే నేను మళ్ళీ ఇక జోయలుకాస్ ఉన్నింది కదా! సో, జోయలుకాస్‌కి వెళ్లి చూద్దాము. లాస్ట్ టైమ్ అక్కడ నేను బాబుకి చైన్ ఒకటి అలాగే సిల్వర్‌వి మనకి కడియం ఉంటాయి కదా! గాజు బ్యాంగిల్ లాగా. సో, అవి తీసుకున్నా చిన్నప్పుడు. సో, ఓకే. అక్కడ చూద్దాము అని చెప్పేసి అక్కడికెళ్ళాము. అక్కడికెళ్తే వాళ్ళు ఖజానాలో తీసుకున్నామని చెప్తే 65% ఇస్తామండి. 35% లెస్ చేస్తామన్నారు. డిజైన్ చూసాను ఒకటి. నాకు 50 గ్రామ్స్‌లో ఈ యాంక్లెట్స్ చాలా బాగా నచ్చాయి. బట్ అవేంటంటే చిన్న డ్యామేజ్ ఉన్నింది. ఇంక నాకు రిమైనింగ్ ఏవి కూడా తీసుకోవాలనిపించలేదు అది చూసిన తర్వాత. సో, ఇంకా అక్కడి నుంచి కూడా బయటకొచ్చేసాము. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అడిగామండి. ఇవి కూడా అడిగాము గోల్డ్‌వి. సో, వాళ్ళేం చెప్పారంటే సేమ్ అనమాట. 20% అబోవ్ 24 అట్లా చెప్పారు. సో, ఒకవేళ అక్కడ నాకు తక్కువున్నా కూడా నేను తీసేసుకొని ఉండేదాన్ని. ఇంగా ఏమనుకున్నామంటే మా హస్బెండ్ కూడా ఉన్నారు. సో, వద్దు ఇంకెళ్ళిపోదాం. నేను ఖజానాలో తీసేసుకుంటానని చెప్పేసాననమాట. ఎందుకంటే నా సిల్వర్ యాంక్లెట్స్ కూడా వాళ్ళకు 80% దాకా ప్యూరిటీ ఉందని చెప్పినప్పుడు, బయట చెక్ చేపిస్తే 60% ఉందన్నప్పుడు మనకి ఎట్లైనా కొంచెం అనిపిస్తది కదా! ఏంటి ఇంత తక్కువ ఎలా ఉంది? వాళ్ళంతా చెప్పారు కదా! అని. సో, వాళ్ళని క్వెషన్ చేయాలి. మనం ఇది ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ మనం అడగడానికి ఉండదు కదా! అసలు తెలుసుకుందాము. వాళ్ళెంత చెప్తారు? ఏం చెప్తారు? అనేది అని నేనవైతే మార్చదలుచుకోలేదు. ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. అండ్ ఇంక వెళ్ళిపోదాం ఇంటికి. నేను అక్కడికే వెళ్ళిపోతానులే. ఇంక 1 గ్రాము, 2 గ్రామ్స్ అంటే అక్కడ నాకు కొంచెం పర్లేదు. వేస్టేజ్ ఒక 12%, 13% ఉన్నట్టుంది. సో, అక్కడ తీసేసుకుంటానని చెప్పాను. ఓకే అనుకున్నాం. ఇంగ లాస్ట్ మినిట్‌లో ఎందుకో లలిత ఉన్నింది పక్కనే. ఓకే. తను బైక్ తీసుకొచ్చే లోపల టైం ఉండిందనమాట. సో, నేను లలితకెళ్తున్నాను. చూస్తాను. నచ్చితే తీసుకుందాం. లేకపోతే లేదు వెళ్ళిపోదాం ఇంకా. నువ్వు బైక్ తీసుకొచ్చేసేయి అని చెప్పా. లలితకి వెళ్ళా. వెళ్ళి యాంక్లెట్స్ చూసాము. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు లలితాలో డిజైన్స్ బావున్నాయన్నమాట. పట్టీలువి అవి. నాకెప్పుడు లలితాకెళ్ళినా కూడా గోల్డ్ కానీ, ఇవన్నీ నాకు పెద్దగా మోడల్స్ ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిచ్చేది కాదు. బట్ పట్టీలు మాత్రం చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో, నేను ఒకటైతే వెంటనే తీసేసుకున్నాను. సింపుల్‌ది తీసుకున్నాను. అంటే 30, 35 గ్రామ్స్ అనమాట. మీకు కుదిరితే నేను పెట్టుకున్నది ఒక చిన్న పిక్ అయితే యాడ్ చేస్తాను. ఆల్రెడీ పెట్టేసుకొనున్నాను అందువల్ల. సో, అవి తీసేసుకున్నాను. అండ్ దెన్ తర్వాతయితే ఇంక నేను గోల్డ్‌ది గూడా ఒకసారి వెళ్లి కనుక్కున్నాను. ఇవి గూడా అక్కడే తీసుకున్నాను కదా! సో, చిన్న పిల్లలవంటే మరీ చిన్నవి చూపిచ్చారు. అవి పట్టవండి 8 ఇయర్స్ అంటే అన్నారు. మేము పాపని తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి పాపని తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళ మామయ్యకి చెప్పేసి తను తీసుకొచ్చే లోపల నేను సెలెక్ట్ చేసి ఉంచాను. అసలు ఒకేసారి పనయిపోతది. మళ్ళీ ఇన్ని సార్లు తిరగడం ఎందుకని తనొచ్చేసింది. తనకు పెట్టి చూసాను. తనకు కూడా నచ్చాయి. సెట్ అయ్యాయి. సో, ఇవైతే ఫిక్స్ చేసేసాము. ఇవి జస్ట్ 1.3 గ్రామ్ ఉందండి. ఇది మనకి వాళ్ళు ప్రెజెంట్ అయితే లలితాలో ఆఫర్స్ రన్ అవుతున్నాయి. నేను కుదిరితే మీకు చిన్న క్లిప్ తీసాను. అది ఇక్కడ పెడతాను. 10% అనేది ఏసారనమాట ఇయరింగ్స్ మీద. 22% చెప్పారు రిమైనింగ్ స్టోర్స్‌లో. నాకిది లలితాలో అయితే ఒక 10% తరుగు మీద వచ్చేసింది. సో, లలిత గురించయితే మనకి
సో, లలిత గురించి అయితే మనకి చాలా న్యూస్ వైరల్ అయింది. బట్ అది నేను ఇంకా ఎక్కువ తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి తీసుకున్నా. బట్ ఎప్పుడూ లేని జనము ఇప్పుడైతే అసలు ఖాళీయే లేదండి. చూపించే వాళ్ళకి అసల ఒక 10, 15 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చిందనమాట. చూపించేవాళ్ళు లేక. ఎందుకు అంటే ప్రెజెంట్ ఆఫర్స్ పెట్టున్నారంట. ఆహ్, గోల్డ్ కాయిన్స్ మీద వీటన్నిటి మీద తరుగు లేకుండా 1%, 0.5%, 0.25% ఇట్లా పెట్టారు. తరుగు లేకుండా కాయిన్స్ అలాగే మనకి జ్యువెలరీ ఐటెమ్ మీద కూడా బ్యాంగిల్స్ మీద కానీ అన్నిటి మీద తగ్గించి ఈవెన్ ఈ సరుడు ఉంది కదా! ఈ సరుడు మీద 4% పెట్టారనమాట. సరుడుల మీద, మోడల్స్ మీద. సో, అది ఇంకోటి ఓల్డ్ గోల్డ్ ఇస్తే నాకు అది కూడా కనుక్కున్నా నేను. మా హస్బెండ్ తీసుకో నువ్వు 10 ఇయర్స్ అయిపోయింది కదా! కొత్తది తీసుకో అని చెప్పేసి అంటే నేను ఓకే. నాకు కూడా ఇది కొంచెం ప్రాబ్లమ్ ఉంది. అట్లానే ఒక 1 ఇయర్ నుంచి సర్దుకుంటా వస్తున్నాను. సరేలే తర్వాత తీసుకుందామని. అది నేను అడిగాను. అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇది లెంత్ ఎక్కువైపోతది. సో, ఇదైతే చెప్పేస్తాను. సో, సిల్వర్ అయితే నేను ఇంక లలితాలో చూపించిన. లలితాలో కూడా 60% ఇస్తామన్నారండి. సో, 40% కట్ చేసుకుంటామన్నారు. సో, నేను లలితాలో కూడా సిల్వర్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా కొనేసుకున్నాను. దాని తర్వాత పాపకు ఒక బ్యాంగిల్స్ చూసాను. సో, అది నాకు 25% తరుగు పడింది వెండి మీద. బట్ ఓకే. తనకి ఎప్పటినుంచో అనుకుంటున్నాను తీసుకుందాము. గోల్డ్‌వయితే స్కూలుకి వేసి పంపించలేము కదా! సో, వెండివయితే తీసుకున్నాను. ఓన్లీ 1.3 గ్రామ్ మాత్రమే 17,000. నాకైతే నిజంగా ఏంటి ఇంత పెరిగిపోయిందనిపించింది రేటు. అసలు కొనలేకపోతున్నాం. 1 గ్రామ్ కొనాలన్నా 20,000 పెట్టాల్సొస్తుంది. అది కొంచెం బాధనిపించింది. సో, ఇంతే అనమాట. తీసుకున్నాం. సో, ఇంకో వీడియో అంటే మళ్ళీ అది సెపరేట్‌గా ఉంటది. ఎట్లాగో నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఇందులోనే చెప్తాను. సో, మనకి లలితాలో అయితే వాళ్ళ సిల్వర్ మనం కొన్నామంటే వాళ్ళ దగ్గర మాత్రమే 75% వాళ్ళు మనకి ఇస్తారు. 25% కట్ చేసుకుంటారు. మనం సిల్వర్ రిటర్న్ చేయాలంటే. ఆర్టికల్స్ మీద అంటే మనం పూజ సామాను ఇవి కొనుక్కుంటాం కదా! వాటి మీద 20% అనేది మనకి లెస్ చేసి 80% ఇస్తారంట. అలాగే మనకి ఇంకా 92.5 సిల్వర్ ఉంటుంది కదా! స్టెర్లింగ్ సిల్వర్ ఏదో అంటారు. సో, వాటి మీద అయితే మనకి డిఫరెంట్‌గా ఉన్నాయండి. సో, గ్రామ్ మీద 12% తగ్గించడం అలా అన్నారు బ్యాంగిల్స్‌కి నేను అడిగినప్పుడు. సో, 12% తగ్గించి రిమైనింగ్ 88% ఇస్తారంట. అలాగే జోయలుకాస్‌లో అయితే మనకి వాళ్ళ దగ్గర మనం సిల్వర్ తీసుకొని వాళ్ళ దగ్గర రిటర్న్ చేస్తే జ్యువెలరీ వర్క్ అండి. అంటే యాంక్లెట్స్ వర్క్ అనమాట నేను చెప్పేది. నేను మిగతావన్నీ అడగలేదు. 80% వాళ్ళు మనకి రీఫండ్ అంటే 20% మాత్రమే కట్ చేసుకుంటాం. 80% మీకు ఇస్తామని చెప్పారు. మనం ఏ రోజు ఇస్తామో ఆ రోజు ప్రైస్‌కి. జిఆర్‌టీలో ఏందంటే 75, 25 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదది జిఆర్‌టీలో. అండ్ గోల్డ్ మనం ఓల్డ్ గోల్డ్ ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు నేను ఖజానాలో రీసెంట్‌గా చేశాను కదా! ఓల్డ్ గోల్డ్. నాకక్కడ బెటర్ అనిపించిందండి. ఎందుకు అంటే లలితాలో నేను ఓల్డ్ గోల్డ్ ఇస్తే ఎంత తీసుకుంటారు? ఇది 916 అయితే కాదనమాట నాది. మా హస్బెండ్ తీసుకోమన్నాడు కదా! ఎలాగో 4% ఉంది. సరే చూద్దాం ఓల్డ్ గోల్డ్ ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి అడిగితే ఇది అప్పుడు 20 క్యారెట్స్ లెక్కన చేశారండి. అంటే ఒక 89, 90 టచ్ ఉంటది. సో, 89, 90 టచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు 83 టచ్ ఉందనుకోండి. అంటే 18 క్యారెట్ గోల్డ్ అనుకోండి. 17% కట్ చేసుకుంటారంట. అదే 89 టచ్, 90 టచ్ ఇట్లా ఉందనుకోండి గోల్డ్ 9% కట్ చేసుకుంటా. 11% కట్ చేసుకుంటారంట. నాకు చాలా మోసం అనిపించింది ఆ విషయంలో మాత్రం. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఖజానాలో కరిగించినప్పుడు పైన మనకు ఫస్ట్ ప్యూరిటీ చెక్ చేస్తారు. అండ్ తర్వాత మనం కరిగిస్తాము. కరిగించిన తర్వాత మళ్ళీ ప్యూరిటీ చెక్ చేస్తారు. ఒకవేళ తక్కువ ఉంటే మనకు అందులో తెలిసిపోతది కాబట్టి ఎంతుంటే దాని మీద 2% మాత్రమే కట్ చేసుకున్నారు. రిమైనింగ్ స్టోర్స్‌లో జిఆర్‌టీలో కూడా అంతే అనుకుంటా. సో, కంపేర్ టు ఒక 4, 5 షాప్స్ మాకు తెలిసిన వాళ్ళు తిరిగి కనుక్కుంటే ఖజానాలోనే బెస్ట్ అనిపించిందంట ఓల్డ్ గోల్డ్ ఎక్స్‌చేంజ్ చేసేది. అండ్ ఇక్కడ లలితాలో నాకు ఆ మాట చెప్పేసరికి రియల్లీ నేను అసలు వెంటనే ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగలేదండి. వచ్చేసాను. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా మోసం అనిపించింది. అంటే అసలు ముందు షాక్ అయ్యాననమాట. ఏంటి ఇంత ఎట్లా కట్ చేసుకుంటారు? అసలు కనీసం చెక్ చేయకుండా అని. సో, ఇదేంటంటే మనకి కరిగిచ్చితే మనకు తెలుస్తుంది. వాళ్ళు కరిగిచ్చరంట. డైరెక్ట్ కట్ చేసుకుంటారు. ఇప్పుడు మా అమ్మది నేను ఫస్ట్ ఒకటిచ్చా. దాంట్లో లోపల తక్కువ ఉన్నింది. పైన నార్మల్ ప్యూరిటీ ఉన్నింది. బట్ నెక్స్ట్ ఇంకోటిచ్చాను. అది లోపల పైన సేమ్ ప్యూరిటీ ఉన్నింది. మంచిగానే ఉన్నిందది. సో, అట్లాంటప్పుడు మనకి లాస్ అవుతుంది గదా! 8%, 11% అంటే చాలా ఎక్కువ కదా అనిపించింది నాకు. మీరు ఒకవేళ కానీ లలితాలో ఎక్స్‌చేంజ్ చేస్తుంటే ఓల్డ్ గోల్డ్ అనేది చూసుకొని ఎక్స్‌చేంజ్ చేయండి. ఇది నేను తెలుసుకున్నది నాకు తెలిసి మీకు చెప్తున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి. అంతేగాని నేను అక్కడ ఏదో బ్యాడ్ చేద్దాం అది ఇది ఏం కాదండి. ఎందుకంటే నేనే పర్చేజ్ చేశాను కదా! సో, బ్యాడ్ చేయాలనేం లేదు. కాకపోతే నాకది ఓల్డ్ గోల్డ్ ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం లాస్ అవుతున్నాం అనిపించింది. అందుకనే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది యూట్యూబ్ మిగతా వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తది. సో, కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్
ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.